నేను రాజుతో మళ్లీ ఈ సంగతులన్నీ చెప్పాను. నువ్వేమీ అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేయకు. ఎక్కడకు వెళ్ళినా ఇటువంటివి తప్పవు. ఇక్కడ మనకు యూనివర్సిటీ దగ్గరగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. తక్కిన అన్ని విషయాల్లోనూ ఆవిడ మంచి మనిషే. సరే, కూతుళ్ళ మంచి చెడ్డలు ఈ పాటికి నువ్వు గ్రహించే ఉంటావు అన్నాడు కొంటెగా. ఓ గమ్మత్తు చేసి ఆ ముండని ఏడిపిద్దాం. ఆ దెబ్బతో ఇక జన్మలో ఎప్పుడు ఇలాంటి పని చేయదు అన్నాడు. ఏమిటి అన్నాను. నీతోటి ఇప్పుడు చెప్పంలే, నీకే తెలుస్తుంది అన్నాడు. 2 రోజుల తర్వాత ఒక చక్కని ప్యాకెట్ పైన నా పేరు చిరునామా రాసి నా చేతికిచ్చి, నువ్వు పైతాడు విప్పేసి నీ గదిలో పెట్టుకో, తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం అన్నాడు. ప్యాకెట్టు కొంచెం బరువుగానే ఉంది. సరే, ఇదేమిటో చూద్దామని అతను చెప్పినట్టే చేసి సాయంత్రం నేను షికారు వెళ్లినా మామూలు వేళ కంటే ఇంకొంచెం ఆలస్యంగా రాజుతో సహా ఇంటికొచ్చాం. లోపల ప్రవేశించేటప్పటికీ ఇంటావిడ రోదనలు, కూతుళ్ల ఓదార్పులు వినబడి మేమిద్దరము వంట ఇంట్లోకి వెళ్లి ఏమిటేమిటని కంగారుగా అడిగాం. నన్ను చూసి ఆవిడ మరీ ఏడవడం మొదలుపెట్టింది. ఏమిటమ్మా, ఏం జరిగిందని పిల్లల్ని అడిగాను. ఏం లేదండి, మీ గది తుడుస్తూ సవరిస్తూ అక్కడేదో ప్యాకెట్ కనపడితే ఉంచేదో పారేసేదోనని మా అమ్మ విప్పి చూసింది. అందులో పాము కనబట్టుది. మా అమ్మకు దాన్ని చూసిన భయంతో మూర్ఛ వచ్చింది అని పెద్దమ్మ ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది. నేను నిర్ఘాంతపోయి రాజమోహం కేసి చూశాను. ఎంతో సానుభూతితో మాట్లాడుతున్నట్టు, అరెరే, ఎంత పొరపాటు జరిగింది, అది జాగ్రత్తగా ఉంచు సుమి, ఎవరిని ముట్టుకోనివ్వద్దు అని మా పార్వతీశంతో చెప్పాను కూడాను. ఇది మీ దేశంలో దొరికే కొత్త రకం పాము, ఇది మా దేశంలో దొరకదు. అందుకని మా కాలేజీ మ్యూజియంకు పంపించవల్లని ఎంతో కష్టపడి సంపాదించి మా ఫ్రెండ్ చేతికిచ్చాను. అతను తెలివి తక్కువగా మీకు అందుబాటులో ఉంచినట్టున్నాడు. ఇంతకు అది చచ్చిన పావే గనక ఇంక చచ్చినా మనల్ని కరవదు. ఈ పొరపాటుకు మేం చాలా విచారిస్తున్నాం. మీరేమీ అనుకోకండి, మీ అమ్మగారికి ఏం భయం లేదని ధైర్యం చెప్పండి అని నా గదిలోకి చక్కా వచ్చి మేమిద్దరం ఎంతోసేపు చచ్చేటట్టు నవ్వుకున్నాం. ఇంక నీ వస్తువులకేమీ భయం లేదోయ్ అన్నాడు రాజు. భలేవాడిపోయి, అద్భుతమైన చికిత్స చేశావు. మా ఇంటి ఆవిడకు ఈ జన్మలో ఈ తెగలు పుట్టదింకా అన్నాను. ఆలస్యమవుతోందని రాజు వెళ్లిపోయాడు. నేనేమీ ఎరగనట్టు మళ్లీ వంటగదిలోకొచ్చి మంచం మీద పడుకున్న ల్యాండ్ లేడీ దగ్గరకు వెళ్లి పక్కన కూర్చుని మీద చేయి వేసి చాలాసేపు సముదాయించి మళ్లీ ఓసారి క్షమాపణ చెప్పి వచ్చేటప్పుడు ఆమె బుగ్గ మీద ఒకసారి ముద్దు పెట్టుకుని మంచం మీద నుంచి దిగాను. దాంతో ఆవిడకెక్కడలేని సంతోషం వచ్చి ఉన్న కోపమంతా పోయి, నాయనా సేమ్, ఎంత భయపడ్డాననుకున్నావు? ఆ మాంతం అక్కడే ప్రాణం పోతుందనుకున్నాను. నన్నది కరిచినట్టు కూడా నాకు అనుమానం వేసింది. దాంతో మరీ భయపడ్డాను అంది మళ్లీ ఒకసారి కళ్ళొత్తుకుంటూ. మీకేమీ భయం లేదండి, ఇంకెప్పుడూ ఇటువంటి తెలివి తక్కువ పని చెయ్యనులేండి. ఇది ఈ పూటే పంపించేస్తాను ఇక్కడ్నుంచి. మళ్లీ ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తే మీ ఇంటిలోంచి వెళ్ళకూడదురు గానీలేండి అన్నాను. అబ్బబ్బే, ఎంత మాట! ఆ మాట ఎప్పుడూ అనకు. ఏమైనా సరే నిన్నిక్కడ్నుంచి వెళ్ళనివ్వను. నీ చదువులు పూర్తయి పరీక్ష పాసై డిగ్రీ తీసుకునే వరకు మనమంతా ఏకంగా ఉండవలసిందే అంది నన్ను కౌగిలించుకుంటూ. సరే, మీకు కోపం పోయింది కనుక ఈ భయం కూడా పూర్తిగా పోవడానికి ఇప్పుడు మిమ్మల్ని పిక్చర్కి తీసుకువెళ్ళాలి. తప్పదు, త్వరగా తయారుకండి అన్నాను. మమ్మల్ని విడిచి మా అమ్మ ఒక్కరితే ఎప్పుడూ అలా వెళ్లడం అలవాట్లేదు అంది చిన్నపిల్ల. అవును, నిజమే అయ్యుంటుంది. ఈ ఇంట్లో చంటిపిల్ల ఉంది. ఏ తల్లి విడిచి వెళ్తుంది పాపం? ఆకలైతే నీకు పాలెవరిస్తారు అనగానే ఆ అమ్మాయి నా మీదకేదో విసరబోతే గబుక్కున నేను గుమ్మం అవతలకి వెళ్లి మళ్లీ ఒక అడుగు వెనక్కి వేసి వచ్చి, తల్లంటే పిల్లలతో సహా అని అర్థం అని వ్యాఖ్యానం చేశాను. నీ అభిప్రాయం ఏదైనా, నాకేమీ తీరికలేదిప్పుడు అని మూతి విరుచుకొని, నీకు తీరిక లేకపోతే మటుకు మిమ్మల్ని విడిచి మీ అమ్మ ఎలా వస్తుంది పాపం, అందుచేతను ఆవిడ కోసమైనా మీరు కాస్త శ్రమపడక తప్పదు అని నేను చక్కా పోయాను. ఇక నా జీవిత సౌధానికి శంకుస్థాపన చేసే రోజు వచ్చింది. ఉదయాన్నే రాజు, మా ప్రైవేటు మాస్టారు కూడా వచ్చారు. వారికి కాస్త టీ ఇచ్చి నేను బట్టలు వేసుకుని బయలుదేరాను వారితో.